వచ్చారంటే ఇదే, మళ్ళీ ఇంటికి వెళ్ళే పని లేదు, చూసుకోండి. మరి అలాగా మా అందరికీ నమ్మకం ఉంది, మీరందరూ మంచి విద్యార్థులు, బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలను పోషణకి రావాలి. మీరు బాగా చదువుకొని అభివృద్ధికి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవ్వాలి ఒక్కొక్కళ్ళు. అంతేగాని అనవసరపు అలవాట్లకి ఎవరు బానిసలు కాకూడదు. ఇది మెయిన్ ఈ ప్రోగ్రాం పెట్టిందే మీ అందరి లాంటి విద్యార్థుల కోసం. ఇంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి మీకు ఈ అవేర్నెస్ ఆఫ్ హెల్మెట్, అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ దానికోసమే. అలాగే నేను కూడా ఈ జిల్లా వాసినే, ప్రకాశం జిల్లా వాసినే, దగ్గర ఊరే. మీ అందరి మీద అభిమానంతో, ఆత్మీయతతోటి మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన డైనమిక్ ఎస్పీ దామోదర్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారికి, అండ్ డిఎస్పీ శ్రీనివాసరావు గారికి, శ్రీధర్ గారికి, నాగేశ్వరరావు గారికి, అందరికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ మెయిన్ రీజన్స్, ట్రాఫిక్ సిఐ మన పాండురంగారావు గారు, ఆయన చెప్పండి. అలాగే ఈ సిఐ గారు చాలా పవర్ఫుల్, మామూలుగా బయటికి కనిపించినంత మంచి మనిషి కాదు. మొదట చెప్తారు, తర్వాత చూపిస్తారు. అందరూ ప్రతి ఒక్కరు కూడాను మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే ఇక్కడ వచ్చి నిలబడ్డారు. అందరూ సిఐ గారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి. 2 వీలర్ డ్రైవింగ్ సేఫ్, బట్ విత్ హెల్మెట్. వితౌట్ హెల్మెట్ మంచిది కాదు. ఒక స్లోగన్ ఉంది, హెల్మెట్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది, నన్ను ధరించండి మీకు పునర్జన్మనిస్తా. ఓకే, కాబట్టి ఇంకో ఇక్కడికి వెళ్ళి వస్తున్నాం, ఇంకో పక్కకి వెళ్ళి వస్తున్నాం, ఇంకో మార్కెట్కే కదా, ఈ సినిమా థియేటరే కదా, మనకి పక్క సందుకే కదా అని ఎవరు అనుకోవద్దు. దాన్ని భారంగా అనుకోకుండా హెల్మెట్ బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎలా వేసుకెళ్తామో హెల్మెట్ కూడా అలాగే ధరించి బయటికి వెళ్ళండి. మీకోసం కాదు, మీకోసం ప్లస్ మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్ కోసం. అది గుర్తుపెట్టుకోండి. సో హెల్మెట్ లేకుండా వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే, కాలో చెయ్యో విరిగితే 1 రోజుల్లో 2 నెలల్లో బెడ్ రెస్ట్ తీసుకొని సరిపోతుంది. కానీ తలకు గాయమైతే బ్రతికే సమస్య లేదు, ప్రాణం పోతుంది. ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి దాన్ని రక్షించే ఒకే ఒక ఐటము హెల్మెట్. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు వెనకాల వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ చేసి, హెల్మెట్ వేసి బయటికి వెళ్ళండి. మరీ 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 చెప్తున్నా హెల్మెట్ గురించి. ప్లీజ్ డోంట్ అవాయిడ్ హెల్మెట్. హెల్మెట్ తప్పకుండా వేసుకొని తిరండి. ఓకే. అలాగే ట్రాఫిక్ రూల్స్, ముగ్గురు డ్రైవ్ చేయడం కానీ, యూటర్న్ తీసుకునేటప్పుడు వెనకాల బండి వస్తుందా లేదా చూసుకోండి. టక్మని యూటర్న్ తీసుకుంటారు, దానివల్ల వెనకాల బండి సిగ్నల్ వేసుకోకుండా వెళితే వచ్చి గుద్దినా కూడాను అది కూడా ప్రమాదమే. అది వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ. అలాగే డ్రైవింగ్ లేని లైసెన్సు, లైసెన్స్ లేని డ్రైవింగ్ మంచిది కాదు. ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకొని డ్రైవ్ చేయాలి 100%. అలాగే ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఎదురు బండి, వెనకాల బండి, పక్క బండ్లు అన్ని చూసుకొని, అడ్డ రోడ్డు క్రాసింగ్లో కూడా జీబ్రా క్రాసింగ్స్ అని ఉంటాయి, మనుషులు క్రాస్ చేస్తారు, అవన్నీ గమనించి మీరు డ్రైవ్ చేస్తేనే ఈరోజు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. అలాగే కొంత నిర్లక్ష్యం కూడా బాగా ఎక్కువ కనిపిస్తుంది, ఎస్పెషలీ 2 వీలర్ డ్రైవింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ వాడండి, వేసుకోండి. అలాగే కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇవాళ చిన్న చేంజ్ వచ్చింది, అదే డ్రగ్స్.
గాంజా ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు, మీరు వాడకూడదు. ఇది ఎంత సీరియస్ అనేది మీ లైఫ్ కాదు, మీ లైఫ్కి మీ మీద ఆధారపడిన లైఫ్కి చాలామందికి అది చాలా